నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో మంచి సినిమా గురించి మీతో ముచ్చరించడానికి నేను వచ్చాను. ఆ సినిమా 1965 మార్చి 13వ తేదీన రిలీజ్ అయిన మంగమ్మ శబదం. సూపర్ హిట్ సినిమా ఇది. విఠలాచార్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డివిఎస్ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను డివిఎస్ రాజు గారు ప్రారంభించి తీసిన మొట్టమొదటి చిత్రం ఇది. దర్శకత్వం ఇందాక చెప్పుకున్నట్టు బి విఠలాచార్య అప్పటికే కన్నడలో చాలా సినిమాలు తీసి ఆయన జానపద బ్రహ్మ అనే ఒక పేరును కూడా సంపాదించుకున్నారు ఆయన. ఈ సినిమాకు సంగీతం ప్రాణ ప్రతిష్ఠ పెట్టింది. అందుకే దాన్ని టీవీ రాజు గారికి అప్పగించారు. పాటలు మొత్తం 9 పాటలు ఉంటే 7 పాటలు సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఇది సి నారాయణ రెడ్డి గారి రచనా చాతుర్యాన్ని బాగా పెంచి అతన్ని సినిమా ఫీల్డ్లో శాశ్వత స్థానం సంపాదించి పెట్టిన సినిమా మంగమ్మ శబదం. సినారాతో పాటు కొసరాజు గారు కూడా 2 పాటలు రాశారు. ఇక మాటలు సముద్రాల జూనియర్ రాశారు. నేపథ్య గానం ఘంటసాల, సుశీలమ్మ, మాధవ్ పెద్ది, సత్యం గారు పాడారు. అలాగే ఇక ఈ సినిమాలో ప్రధానమైన తారాగణం ఎన్టీ రామారావు గారు, జమున, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, ఎల్విజి లక్ష్మి, రాజేశ్వరి, వాణిశ్రీ, గిరిజ, ఛాయాదేవి, బాలకృష్ణ. అతన్నే మనం అంజిగాడు అంటాం కదా, వారు ప్రధానమైన తార. ఇంకా చిన్న చిన్న పాత్రలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది జానపద సినిమా కనుక ప్రజలు లేకపోతే అర్జీలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, సైనికులు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు ఈ సినిమాలో. సో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఇందాక మనం అనుకున్నాం కదా, డివిఎస్ రాజు గారు, దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు గారు ఆయన పేరు. దాట్ల వెంకట సూర్యనారాయణ. డివిఎస్ రాజుగా ఆయన చాలా పాపులర్ అయ్యారు ఆ తర్వాత కాలంలో. ఈయనకి అసలు ఒరిజినల్గా సినిమా బిజినెస్ కాదు, కానీ సినిమాకు సంబంధించిన బిజినెసే ఉండేది. అంటే వాల్ పోస్టర్లు వేస్తారు కదా, అప్పట్లో వాల్ పోస్టర్లకు చాలా పెద్ద క్రేజు. ఇది బజార్లో అంటించడం, లేకపోతే ఆటోల మీద అంటించడం, గ్రామ ప్రాంతాల్లోకి వచ్చి ప్రధానమైన గోడల మీద అంటించడం మైదాతో. సో ఇవన్నీ చాలా మంచి మంచి గుర్తులు. సో ఈ పోస్టర్లను తయారు చేసే పని, ఆ కార్యక్రమ యంత్రాన్నే ప్రారంభించి ఆయన చాలామంది సినిమాలకు ఆయన పోస్టర్లు వేస్తూ వస్తుంటే ఎన్టీఆర్ పోస్టర్ వేసినప్పుడల్లా ఆయనకు అనిపించేదంట, ఇలాంటి మహానుభావుడు నేను ఒకవేళ ఎప్పుడైనా సినిమా తీస్తే వీరితోనే, ముఖ్యంగా కృష్ణుడు, రాముడు పోస్టర్లు వేస్తున్నప్పుడు ఆయనకు అనిపించేదంట, నిజమైన రాముడు, కృష్ణుడిని నేను దర్శనం చేసుకుంటున్నాను, ఎప్పుడైనా ఒకవేళ భవిష్యత్తులో నేను సినిమా తీస్తే ఈయనతోనే తీయాలి అనే ఒక ఆశ ఆయనకి పెరిగిందట. సో అది సాకారమైంది ఈ సినిమా ద్వారానే. అసలు ఎన్టీ రామారావు గారికి డివిఎస్ రాజు గారిని పరిచయం చేసింది, లేకపోతే డివిఎస్ రాజు గారికి ఎన్టీఆర్ని పరిచయం చేసింది ఎవరో తెలుసా? టీవీ రాజు గారు. ఆయన అప్పట్లో మెలోడీ అంటేనే టీవీఎస్ రాజు. ఆ తర్వాత మనం రాజ్కోటి అనుకున్నాం కదా, రాజ్ అనే వారికి తండ్రి ఈయన. సో ఆయనే టీవీ రాజు గారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా అద్భుతమైన బాణీలు అందించేవాడు. అప్పట్లో అన్ని పోటీ. ఎస్ రాజశేఖరరావు గారు, ఈయన మన టీవీ రాజు గారు, ఇలా చాలామంది, ఘంటసాల గారు అందరికంటే ఇంకా ఎక్కువ, పెండియాల నాగేశ్వరరావు గారు, దక్షిణామూర్తి గారు, ఆదినారాయణరావు గారు, ఇలాగ చాలామంది మ్యూజిషియన్స్ అప్పట్లో మంచి మంచి మెలోడీస్ అందించారు. ఇక ఎన్టీ రామారావు గారి పోస్టర్లు వేసి మనసు పడి వారితో సినిమా తీయాలనుకున్న ఈయన డివిఎస్ రాజు గారు ఒకరోజు తన ఆకాంక్షను బయటపెట్టారట టీవీ రాజు గారి దగ్గర. ఆయన తీసుకుని వెళ్ళి నేను కల్పిస్తానని చెప్పి ఆయనతో మాట్లాడిపించి సినిమాకి ప్లాన్ చేశారు. ఇక అప్పుడు ఇంకా డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు, ఇది జానపద బాణీలో ఉంది కనుక ఈ సినిమా దానికి కరెక్ట్ న్యాయం చేయాలి. పౌరాణికాలకైతే కమలాకర కామేశ్వరరావు గారు ఎలా చేస్తున్నారు, జానపదాలకైతే అప్పట్లో విఠలాచార్య గారే. సో ఆయన అప్పట్లో మనం అనుకున్నాడు, ఇప్పుడైతే ఆయన స్పీల్బర్గ్ అనేవాళ్ళేమో, ఏమైనా సృష్టించడం ఆయన వల్లే అవుతుందన్నంత ధీమాగా ఆయన సినిమాలు తీసేవారు. అసలు ఈ సినిమాని ఎందుకు తీయాలనుకున్నారు అంటే, 1951లో జెమిని వాళ్ళు, వాసన్ వాళ్ళు ఉన్నారు కదా, భానుమతి గారితో ఒక సినిమా తీశారు ఇదే పేరుతో, మంగమ్మ శబ్దం. అంటే ఈ థీమ్తో, ఈ ఇతివృత్తంతో.
సో దాన్ని ప్రేరణగా తీసుకుని మనం సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని కథ తయారు చేయించేశారు. ఇక అప్పటికే విఠలాచార్య గారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన జానపదాలకు తీయటంలో అసలు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా ఉంటే ఇమీడియట్లీగా ఆయన్నే అనుకున్నారు. ఇక హీరోయిన్ విషయంలోకి వచ్చేసరికి ఇంకా ఎన్టీ రామారావు గారు అన్నట్టు ఎన్టీ రామారావు గారు దీంట్లో డ్యూయల్ రోల్. సో తండ్రిగాను కొడుకుగాను ఆయనే చేస్తారు. గతంలో అన్నలు తమ్ముళ్ళుగా చేశారు కానీ ఇప్పుడు తండ్రి అంటే మంచి వేరియేషన్ చూపించాలి. పెద్ద వయసున్న యంగ్ బాయ్ని కూడా చూపించాలి. సో అవన్నీ వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇక అలాంటి వ్యక్తికి ధీటుగా నడపగలిగిన పైగా ఎన్టీ రామారావు గారు అమ్మ అని పిలవాలి ఆవిడ్ని, ఎందుకంటే మళ్ళీ పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా. సో అలాంటి పాత్రకి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈయన మన విజయ చక్రపాణి నాగిరెడ్డి గారు ఒక పేరు 2 పేర్లు చెప్పారట. ఈ సినిమాకి భానుమతి ఆల్రెడీ తమిళ్లో చేస్తుంది, ఆవిడతోనే మాట్లాడండి, లేదంటే మళ్ళీ ఈ యశ్వరలక్ష్మి కానీ అంజలిదేవి గారిని వీళ్ళు ఎవరినైనా మాట్లాడుకోండి అని చెప్పారట. కానీ డివిఎస్ రాజు గారు మాత్రం మన విఠలాచార్య గారు చెప్పిన దాని ప్రకారం జమున గారు అయితే దీనికి బాగా చేస్తారు. ఈ తర్జన భర్జన జరుగుతున్నప్పుడే జమున గారికి ఈ వార్త చేరిందట. మీ పేరు కూడా పరిశీలనలో ఉంది, బహుశా ఎన్టీ రామారావు గారి ప్రక్కన మీరు నటించే అవకాశం మంచి సినిమాకి రాబోతుంది, పైగా టైటిల్ కూడా హీరోయిన్కి సంబంధించింది, మంగమ్మ శబదమ్మ అనే పేరు పెట్టబోతున్నారు దీనికి అని చెప్పి వచ్చినప్పుడు ఆవిడ నాకు వస్తే బాగుండు అని చెప్పి చాలా కుతూహలంగా ఉన్నారట. అన్నట్టుగానే ఆవిడని పిలిపించి చెప్తే ఆవిడ మాత్రం అమ్మ ఈ పాత్రకి ఎవరెవరు అనుకున్నామో తెలుసా అని చెప్పి అప్పుడు ఆ పేర్లు చెప్పినప్పుడు ఆవిడ అనుకున్నారంట, అంత మంచి పాత్ర, అలా ధీటైన పాత్ర నాకు ఇచ్చారని చెప్పి ఆవిడ చాలా అంకిత భావంతో బాగా ప్రాక్టీస్ చేసి ఇంటి దగ్గర సో శపథం చేశారట. నేను ఈ సినిమాలో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాను, మీకు మంచి పేరు సంపాదిస్తాను అని చెప్పి మాటిచ్చి ఆవిడ రంగంలోకి దిగారట. అంటే ఆల్మోస్ట్ సవాల్ ఇంకా ఆవిడకి, ఎందుకంటే పేర్లు ఎలాంటి పేర్లు వచ్చినాయి ఈవిడికి బదులుగా. సో అందువల్ల ఆవిడ చాలా సీరియస్గా తీసుకున్నారు. సినిమా అంతా ఇండోర్లోనే తీశారు. సినిమా అంతా కొన్ని అడవుల ఆ దృశ్యాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇండోర్లోనే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే విఠలాచార్య గారు అంటే మాయలు మంత్రాలు చేయటంలో అప్పుడు పెట్టింది పేరు. నేను ఇందాక చెప్పే కదా మీకు, స్పీల్బర్గ్ ఎలాగ సృష్టిస్తారో ఈ దృశ్యాలని గ్రాఫిక్స్ లేని రోజుల్లో, దానికి పెట్టింది పేరు విఠలాచార్య గారు. సో అందువల్ల ఆయన తీశారు. కానీ ఒక్క పాట మాత్రం ఎలాగైనా సరే మనం అవుట్డోర్లో తీయాలని రాజుగారు ఖర్చు ఎంతైనా పర్లేదు అని చెప్పి అనుకున్నారట. అది జమున గారి మీద తీసే పాట, రివ్వున సాగే రెపరెపలాడే ఆ పాట ఉంది కదా, సూపర్ హిట్. మన సీనాన్ రెడ్డి గారి జీవితాన్ని టర్న్ తిప్పిన సాంగ్ అది. ఆ సాంగ్ని ఊటీ కొడైకెనాల్లో తీయాలని వెళ్ళారట. అప్పటికి విఠలాచార్య గారు చెప్పారట, వద్దండి ఎందుకు మనం ఆ సీన్ నేను క్రియేట్ చేస్తాను కదా అని చెప్పినా కూడా లేదు ఒకసారి బయట తీస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళారట. వెళ్తే కొంత అయిందట. కొంత అయిన తర్వాత రోజు మంచు కదా, చలికాలం కదా అది, చలి ప్రాంతం కదా. సో మంచు అవన్నీ ఉండి లైటింగ్ సరిగా సరిపోవట్లేదట. ఎంత ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టినా కూడా న్యాచురల్ లైట్ లేకపోయేసరికి ఇంకా సగం పాట అయిందట. ఇంకా ప్యాకప్ చేసి వచ్చేసి మళ్ళీ దాన్ని ఆ తర్వాత మళ్ళీ మా చెన్నై వచ్చి స్టూడియోలోనే ఇండోర్లోనే ఆ మిగతా పాట చేశారట. ఇక అప్పటికి టెక్నాలజీ లేదు కాబట్టి ఎన్టీఆర్ని డ్యూయల్ రోల్ ఎలా తీయాలి అంటే, సాధారణంగా ఆ రోజుల్లో అవలంబించిన ఒక పద్ధతి ఏంటంటే, వాళ్ళిద్దరూ ఎదురెదురు పడకుండా ఉండే సీన్లే ఎక్కువ ఉంటాయి. బహుశా షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడాలు ఇలాంటివి ఇద్దరు మిత్రులతో ప్రారంభమైంది. అక్కినేశ్వర గారు ఇద్దరు మిత్రులు, ఆ తర్వాత రాముడు భీముడు సినిమాల్లో కూడా. కాకపోతే ఎన్టీ రామారావు గారికి ఆ డ్యూయల్ వేయడానికి సత్యనారాయణ గారు, మనం అనుకున్నగా కైకాల సత్యనారాయణ గారు అప్పట్లో పాత్రలు వేస్తున్నారు, చిన్న చిన్న పాత్రలు. ఆయన ఎన్టీఆర్కి డూపుగా ఎక్కువగా బ్యాక్ పోస్చర్ తీయటం, లేకపోతే సైడ్ పోస్చర్ తీయటం తప్ప ఫేస్ టు ఫేస్ లాగా లేకుండా జాగ్రత్తలు పడేవారు అప్పట్లో. సో ఇక ఈ టెక్నాలజీ ఇంకా ఎలాగా అనుకున్నప్పుడు మ్యాట్స్ వేసి వాటితో డబుల్ రోల్ చేయించడానికి, అఫ్కోర్స్ ఆ పని చేయడానికి కెమెరామెన్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినా సరే అవన్నీ దీంట్లో అధిగమించి
ఎన్టీఆర్తో డ్యూయల్ రోల్తో అద్భుతమైన అన్నట్టు ఎన్టీఆర్ అప్పటికి డ్యూయల్ రోల్ చేశారు, కానీ జానపద సినిమాలో డ్యూయల్ రోల్ చేయటం, పైగా తండ్రి కొడుకులుగా చేయటం అనేది ఒక ఒక రికార్డుగానే భావించాలి. ఇది అప్పటికి ఎన్టీ రామారావు గారికి 141వ సినిమా. అంటే ఎంత ఆరితేరిపోయారో ఆయన అప్పటికే అని తెలుసు. అందుకనే డివిఎస్ రాజు గారు అంత పట్టుబట్టి అలాంటి మహానటుడితో నేను సినిమా తీయాలి అని చెప్పి ఆయన కళ సాకారం చేసుకునేట. సినిమా మొత్తం 3 నెలల్లో కంప్లీట్ అయిపోయిందట. కానీ డ్యూయల్ రోల్ పాత్రలు ద్విపాత్ర అభినయం సీన్లు మాత్రం చాలా టైం తీసుకున్నాయంట. ఎందుకంటే వాటికి మాస్కులు వేసి సపరేట్ సెట్స్ వేసి లైటింగ్ ఎఫెక్ట్తోనే అంత తీయాలి. సో అందువల్ల ఆ సీన్లు మాత్రం పెండింగ్లో పెట్టి మిగతా సినిమాని పూర్తి చేశారట. సో అందువల్ల సినిమా కొంత లేట్ అయింది. లేట్ అవటం కాదు, అంటే సినిమా మిగతా పార్ట్ అంతా గబగబా తీసేసినప్పటికీ ఇది మాత్రం కాస్తంత లేట్ అయినట్టుగా అప్పట్లో. ఈ సినిమాలో వాణిశ్రీ అంటే ఇప్పుడు మనకు మహానటిలాగా తెలుసు. వాణిశ్రీ అప్పట్లో చాలా చిన్న చిన్న పాత్రలు వేశారు. ఈ సినిమాలో కూడా జమునాకి చెలికత్తిగా వాణిశ్రీ వేశారు. ఇచ్చింది చిన్న పాత్ర అయినప్పటికీ ఆవిడ నటనా కౌశల్యాన్ని చూసి డైరెక్టర్లు, ప్రొడ్యూసరు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు బాగా ముచ్చట పడిపోయారట. గతంలో కూడా మన సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు తీసిన సినిమాల్లో ఆవిడ చేసినప్పుడు ఈవిడ భవిష్యత్తులో మంచి యాక్ట్రెస్ అవుతుంది అని చెప్పి ఆశీర్వదించారు కదా. ఇప్పుడు కూడా అలాంటిది జరిగింది. సో జమున ప్రక్కన ఆవిడ ఒక చెలికత్తిగా చేయటం అనేది చిన్న పాత్రే, కానీ బాగా ఆవిడ ఎలా చేయగలరో, వాణిశ్రీ ఎలా చేయగలరో అలా చేయించారంట సినిమా. మొత్తం ఇందాక మనం చెప్పినట్టు 9 పాటలు ఉన్నాయి. వాటిల్లో 7 పాటలని సినారయ్య గారు రాస్తే 2 పాటలు మాత్రం కొసరాజు గారితో రాయించారు. ఎందుకంటే జానపద చిత్రం అంటే డెఫినెట్గా జానపద పాట ఉండాల్సిందే. సో అలాంటి పాటల కోసం కొసరాజు గారు అప్పట్లో పెట్టింది పేరు, ఆయనతో రాయించేశారు. సో వాస్తవానికి ఈ సినిమా చాలా ఆశలు పెట్టుకుని డివిఎస్ రాజు గారు చేశారు కదా. ఎక్కువ ప్రింట్స్తో రిలీజ్ చేద్దాం అనుకున్నారట. అంటే దాదాపు 30-40 ప్రింట్లతో ఆ సినిమా రిలీజ్ చేయాలి. అప్పట్లో ఇప్పుడైతే 100-1000 అన్నారు, కానీ అప్పట్లో ఒక 25 ప్రింట్లు అంటే ఎక్కువ. సో ఒక 30-40 ప్రింట్లతో చేయాలని అనుకున్నారు. ఎందుకంటే ఆశలు బాగా పెట్టినారు. ఫిల్మ్ రషెస్ చూసినప్పుడు కూడా అద్భుతంగా వచ్చిందని. కానీ అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ కారణంగా ముడి ఫిల్మ్ అనేది చాలా కొరత, స్కేర్సిటీ ఏర్పడిందట. అంటే దిగుమతులు చేసుకోవాల్సి వచ్చేది కదా. సో దిగుమతుల్లో కొన్ని ఆంక్షలు విధించడం వల్ల అది వీలు పడలేదట. అందుకని చెప్పి 15 ప్రింట్లతో ఈ సినిమాని రిలీజ్ చేశారట. రిలీజ్ చేస్తే 6 కేంద్రాల్లో 100 days ఆడింది. 2 కేంద్రాల్లో 200 రోజులు ఈ సినిమా ఆడింది, మంగమ్మ శాపథం. సో ఆ చేసిన 100 రోజులు ఆడిన ప్రతి కేంద్రంలోనూ అప్పట్లో, ఇప్పుడైతే ఒక మహానగరం హైదరాబాద్లోనో లేకపోతే అయితే విజయవాడలోనో విశాఖపట్నంలోనో ఈ 100 రోజుల కార్యక్రమాలు చేసేవాళ్ళు. అప్పుడైతే చెన్నై, విజయవాడ, హైదరాబాదు ఇలా ఎక్కడ 100 రోజులు ఆడితే అక్కడికి వెళ్ళి శతదినోత్సవ వేడుకలను నిర్వహించి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ప్రేక్షకులతో మాట్లాడటం అనేది అప్పట్లో ఒక ఆనవాయితీగా వచ్చేది. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది ఎన్టీఆర్ గారికి, ఆల్ టైమ్ రికార్డ్. ఆ ఏడాది అంటే 1965లో 1965లో ఎన్టీ రామారావు గారి సినిమాలు 12 రిలీజ్ అయినాయట. చూసారు, ఎన్టీ రామారావు, ఆ తర్వాత కృష్ణ గారు కూడా అంతే. కృష్ణ గారు ఒకే ఏడాది 20 సినిమాలు తీసిన ఆ తర్వాత కాలంలో. అప్పుడు కాదు, ఆ రోజుల్లో 12 సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అవ్వడం అంటే ఆల్ టైమ్ రికార్డు. ఆ 12లో 8 సినిమాలు 100 days ఆడి. అంటే ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎంతలా ఉందో అప్పట్లో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని అప్పట్లో ఒక ఆల్ టైమ్ రికార్డుగా అంటుంది. 12 సినిమాలు రిలీజ్ అవ్వడం కాదు ముఖ్యం అక్కడ, వాటిల్లో మెజారిటీ సినిమాలు శతదినోత్సవం జరుపుకోవడం అనేది అక్కడ ఒక ప్రత్యేకమైన దీనిగా చెప్పుకోవాలి. డివిఎస్ రాజు గారు, ఎన్టీఆర్ గారు, టీవీ రాజు గారు కాంబినేషన్ చాలా కాలం అలాగే కొనసాగింది. డివిఎస్ రాజు గారు ఆ తర్వాత కాలంలో చాలా సినిమాలు తీశారు. దాదాపు 20 దాకా సినిమాలు తీస్తే ఎన్టీఆర్తోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది గండికోట రహస్యం, అది జానపదమే. ధనమా దైవమా, అది సాంఘికం ఆఫ్ కోర్స్. పిడుగు రాముడు, తెక్క శంకరయ్య, జీవనజ్యోతి,
వాణిశ్రీ గారు నటన నభూతో నభవిష్యత్ అని మహాదర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దీనికి డైరెక్ట్ చేశారు. తను చాలా గొప్ప ఉంది శోభన్ బాబు గారితో. సో ప్రెసిడెంట్ ప్యారమ్మ, చాణక్య శబదం, భానుమతి గారి మొగుడు, కోర్స్ లాస్ట్ సినిమా 90స్లో తీశారు రాజధాని అని ఆ సినిమా తీశారు. అది డివిఎస్ రాజు గారి సినిమా చరిత్ర. ఇక రివ్వున సాగి రెపరెపలాడే పాట ఉంది కదా, ఆ పాటను చేసేటప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా అవుట్డోర్కి వెళ్ళారని. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కనిపించకుండా పోతున్నారంట షార్ట్ రెడీ అయ్యే టైంకి. ఏంటంటే మరి ఆ దృశ్యాలు అలాగ ఉంటాయి, ఊటీ కొడైకెనాల్ అనేవి చాలా అందంగా ఉంటాయి కనుక. సో కొంతమంది ఆ టూర్కని వెళ్ళిపోయి అక్కడ లేట్ అయిపోయి లేకపోతే దారి తెలియక అక్కడ ఆగిపోయేవాళ్ళట. సో దాన్ని తర్వాత కాలంలో డివిఎస్ రాజు గారు రాసుకుంటూ ఆ సినిమాని ఆ పాటని విఠలాచారి గారు ఇండోర్ చేద్దామన్నారు. నేనే పట్టుబట్టి అక్కడికి తీసుకెళ్ళాను. సో వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం కోసం, కనిపించకుండా పోయిన వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం కోసం కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కొంచెం దీనిగా లైటర్ వైన్లో రాసుకున్నారనమాట. సో ఇంత గొప్ప సినిమాలో ఎన్ని హిట్ సాంగ్లు ఉన్నాయో మనం చెప్పలేము. ఆల్మోస్ట్ టీవీ రాజుగారు అనగానే మెలోడీకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అప్పట్లో. అని నేను ఇందాక చెప్పిన పేర్లన్నీ అలాంటి గొప్ప వాళ్ళు చేసినవే. వాటిల్లో కొన్ని పాటలు మాత్రం మనం డెఫినెట్గా ప్రస్తావించాల్సి ఉంది. వాటిలో ఒకటి రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది, పదే పదే సవ్వడి చేయుచున్నది, రివ్వున సాగే. ఈ పాట మధురాతి మధురమైన పాట. జమున గారు చాలా అలవోకగా చేసిన పాట ఇది. తర్వాత డ్యూయెట్ ఘంటసాల గారికి, ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట. కనులి వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవ వలపులు రువ్వెను, చెలి నా చెంత నీకింత జాగేలని, చెలి నా చెంత నీకింత జాగేలని, కనులి వేళ చిలిపిగా నవ్వెను. ఈ పాట కూడా అద్భుతమైన డ్యూయెట్ ఆ సినిమాలో. ఇంకొకటి నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేయి నీదే కదా, చెలి నారాణి నీవే కదా. ఇది ఇంకొక మెలోడీ సాంగ్. ఇది ఇంకొక పాట సడన్గా స్టార్ట్ అవుతుంది. అది అప్పటికే హిందీలో వచ్చిందంటారు. బట్ అది మాత్రం టీవీ రాజు గారు బ్రాండ్గా సినిమాగా దానికి, ఎందుకంటే సడన్గా ఒక మామూలుగా పల్లవి వచ్చే ముందు ఒక బీజిఎం తర్వాత పాట స్టార్ట్ అవడం అనేది మామూలుగా ఉంటుంది. కానీ ఈ పాట సడన్గా స్టార్ట్ అవుతుంది. ఓ వయ్యార మొలికే చిన్నది ఉడికించుచున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది, ఓ వయ్యార మొలికే చిన్నది. ఇన్ని హిట్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ ఉన్న ఈ సినిమాను మీరు చూడకపోతే బాగుంటుందా? డెఫినెట్గా చూడండి. ఎన్టీ రామారావు గారు తన నటన విశ్వరూపాన్ని చూపించిన ఆ చిత్రం ఇది. జమున గారు కూడా చాలా బాగా చేశారు. మిగతా నటీనటులు కూడా అద్భుతంగా చేశారు. విఠలాచార్య తాలూకు అసలు సిసలైన సినిమా చూడాలంటే డెఫినెట్గా ఈ మంగమ్మ శబదం చూడాల్సిందే. మీరు చూస్తారని, ఈ సినిమాను చూసి మీరు మంచి ఆనందం పొందుతారని భావిస్తూ మళ్ళీ ఇంకొక మంచి సినిమా ముచ్చట్లతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.